పైన ఒక ఫోటో పెట్టాను. నేను ఇప్పుడే రీల్స్ చూస్తున్నా. ఈ మధ్య కొంచెం రీల్స్ చూడటం ఎక్కువైపోయింది. ఎందుకంటే నేను జీవితం అనుభవాల్లోంచి వచ్చిన కదా! కొన్ని వాటికి నేను ఎదురు తిరిగి మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు నేను. ఓకే. పాయింట్‌లోకొస్తే ఒక భార్య వచ్చి భర్తను కొట్టి ఆళ్ళ పేర్లు మర్చిపోయాను. మర్చిపోలేదులే. ఈ ఫోటో పెడతాను. అందరూ అదే ఏకంగా మాట్లాడుతుంటే నేను కూడా ఇంక అదే మాట్లాడితే ఉపయోగం ఏముంది? అయితే ఇక్కడ ఫేమస్ అవుదామని మిగతా వాళ్ళందరూ చేస్తున్నారా? లేదా ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీదకి లాగుదామని చేస్తున్నారా? ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి సంసారం నిలబెట్టుకోవాలని చేస్తున్నారా? లేకపోతే ఆ భర్త ఇవన్నీ సోషల్ మీడియాలో చూసి, ఇదంతా చేసి, ఎట్లాగో అందరికీ తెలిసిపోయింది కదా! ఇంక నేను ఆ అమ్మాయితోటే ఉంటాను అని ఆ అబ్బాయి నిర్ణయం తీసుకోవాలని చేస్తున్నారా? ఇంకా లేకపోతే ఈ అమ్మాయి సంసారం, ఈ అమ్మాయికి ఆలోచన అన్నది ఉందా? మా తల్లి నీకే నేనొక మాట చెప్తున్నాను. ఎంతమంది చెప్పారో నాకు తెలీదు. ఇది నా లైఫ్‌లో నేను అనుభవించిందే చెప్తున్నాను నేనిక్కడ. సంసారాన్ని రోడ్డుకు పెట్టుకోకూడదు అని మా కాలంలో అనేవాళ్ళు. మరి ఈ కాలంలో ఏమంటున్నారో నాకు తెలీదు. నువ్వు నీ భర్త మంచివాడు, నీ భర్తను నువ్వు సరిదిద్దుకోవాలి అని అనుకున్నప్పుడు, నీ భర్తను నువ్వు సరిదిద్దుకో. తప్పు చేశాడా, ఒప్పు చేశాడా అంటే అది సహజం. ఇప్పుడు అదర్ కంట్రీల్లో ఉన్నారు. ఎవరు ఏం చేస్తున్నారు అన్నది నువ్వు చూడొచ్చావా? ఇప్పుడు నీ మొగుడిని డబ్బు కోసం ఇంకో చోటకి పంపిస్తావమ్మా, అదర్ కంట్రీకెళ్తారు. అక్కడేం చేస్తున్నారా అన్నది నువ్వు చూడొచ్చావా? లేదు. మనిషికి నమ్మకం అన్నది ఒక ఉండాలి. ఆ నమ్మకం లేనప్పుడు నువ్వు నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు పెంచుకో. నా భర్తని నేను అట్లాగే కాపాడుకున్నాను. అంటే నా భర్తనంటే నాకు బాగా పిచ్చి. అంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకందరికీ అదంటే తెలిసిద్ది. ఒక వయసు వచ్చిన తర్వాత చేసేవాళ్ళకి ఇది కాదు. పైగా మీ ఆయన, ఆ పిల్ల మేజర్లు. ఇప్పుడున్న కాలాన్ని బట్టి చేసే చోట ఏమన్నా తొందరపాటు నిర్ణయాలు చేసుకున్నారనుకో, ఆ అమ్మాయిని రోడ్డు పాలు చేసావు, నీ భర్తను రోడ్డు పాలు చేసుకున్నావు, నీ కుటుంబాన్నే నువ్వు రోడ్డు పాలు చేసుకున్నావు. ఇప్పుడు నీ భర్త నీ దగ్గర నుంచి విడిపోయి ఆ అమ్మాయి దగ్గరికెళ్తాడో, ఇంకొక అమ్మాయి దగ్గరికెళ్తాడో. ఒకసారి చేసినా తప్పే, 2 సార్లు చేసినా తప్పే. ఓకేనా? ఈ వీడియోను పూర్తిగా విని నాకు కామెంట్లు పెట్టండి ఇక నుంచి. నీ సంసారాన్ని నువ్వే చేతులారా చెడగొట్టుకున్నావు అని నేనంటాను. ప్లస్ ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ ఎవ్వరు ఏమి తెలియని వాళ్ళైతే కాదు. నువ్వు ఒక్కసారిగా ఆ అమ్మాయి మీద ఇదయ్యావని కాదు. చిన్న చిన్నంగా నీకు అనుమానం వచ్చే నువ్వు ఇప్పుడు రెడీ హ్యాండెడ్‌గా పట్టుకున్నానన్ను. అది. నువ్వు మొదట్లోనే అనుమానం వచ్చినప్పుడే దాన్ని కట్ చేసినట్టయితే వాళ్ళిద్దరి వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదు. మొదట్లో ఊరుకున్నావు. ఇప్పుడు పట్టుకొని రోడ్డుకిచ్చావు. కానీ దానివల్ల ప్రయోజనం సున్నా. ఎటు తిరిగినా నీ జీవితానికే మచ్చ. నీకే ఇబ్బంది. నీ బిడ్డకే ఇబ్బంది. ఓకే? చేతులారా ఎవరి సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను భర్తను కొనుక్కున్నాను కదా, నాకు హక్కు ఉంది కదా అని అన్న కాలం మా కాలం. ఈ కాలం కాదు. ఈ కాలం ఎవరు వస్తే వాళ్ళ దగ్గర యూజ్‌గా వాడుకుంటున్నారు. ఓకే? గుర్తుంచుకోండి. ఇంకో నెక్స్ట్ పాయింట్‌లో మాట్లాడుకుందాం.